తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీ చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మునిగడపలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తలారి సాయిలు అల్లుడు దశదిన కర్మ కార్యక్రమానికి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా ఊరెళ్లారు. తిరిగి శనివారం ఉదయం ఇంటికి వచ్చే చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో ఇంట్లోకెళ్లి చూసేసరికి చోరీ జరిగినట్లు గమనించారు. బీరువాలోని 1 తులం బంగారం 40,000 రూపాయల నగదు చోరీ జరిగినట్లు సాయిలు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన వివరాలను బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుడు సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బంగారం ముట్టుకోదు బంగారం చెవి కమ్మలే ఉన్నాయి డ్యామేజ్ చేసింది కానీ దీన్ని టచ్ చేయలేదు వాళ్ళు డాన్స్ చేయలేదు. గాడి పేరు సాయిలు నా పేరు సురేష్. నేను 4 తారీఖు నైట్ మా బావ ఎంతో 5 ఉంటే పోయాను. మేము వచ్చి ఇలా పొద్దున వచ్చి చూసే వరకు బీరదళం ఇల్లు తల 2 ఇల్లు తల వల్లగొట్టారు. నా బీరువాలో ఉన్న పైసలు తీసుకొని బంగారం తీసుకొని వెళ్ళిపోయారండి. మాది మునిగడప. మా కొడుకింత పని చేసుకుంటాడు, మాకింత జాబు ఏం లేదు. పని చేసుకొని బతుకురని మంచిగా పెద్ద అయిన బీరువా కాడికి పోయారు. మొత్తం రావట్లేదు సార్. నా కోడలు దిగలే కానీ మా కొడుకుని తీసారు. ఉన్న కాడికి లేపుకోపోయారు సార్. ఏం లేదు వాళ్ళు చచ్చిపోయినాయి.